కాంగ్రెస్ ప్రకటించిన 6 తిరుగులేని అస్త్రాలతో తెలంగాణలో రాజకీయ సమీకరణలే మారిపోయాయా? 6 దమ్మున్న అస్త్రాలతో సమరశంఖం పూరించిన హస్తం పార్టీకి మంచి కాలం మొదలైనట్లేనా? కేసీఆర్ను నమ్ముకున్న 6 సంఖ్యలతోనే 6 ప్రజాకర్షక అస్త్రాలు ప్రకటించి బీఆర్ఎస్ను డిఫెన్స్లో పడేయడంలో కాంగ్రెస్ విజయం సాధించినట్లేనా? ఈ 6 హామీలతో గులాబీ పార్టీకి చెక్ పడినట్లేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా తెలంగాణలో కాంగ్రెస్ నూతన ఉచ్ఛేదంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇటీవల విజయభేరి సభ సాక్షిగా 6 పథకాలు ప్రకటించిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 6 ప్రజాకర్షణ అస్త్రాలతో హస్తం పార్టీలో కొత్త జోష్ వచ్చింది. ఎటు చూసినా సానుకూల వాతావరణంతో కాంగ్రెస్ పార్టీ కదం తొక్కుతోంది. కేసీఆర్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు 6 ప్రజాకర్షణ అస్త్రాలను అమ్ముల పొదలోంచి సరి అయిన సమయంలో బయటకు తీసి ప్రజల మన్నలు పొందడంలో విజయం సాధించిందనే మాట బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ సంధించిన 6 అస్త్రాలు అలాంటి ఇలాంటి అస్త్రాలు కాదు. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా ఈ పథకాల గురించి ఆచితూచి అడుగులు ఆడుస్తుంది, మాట్లాడుతుందంటే అవి కాంగ్రెస్ పార్టీకి ఎంత బలమైన అస్త్రాలు కాబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యంగా విజయభేరి సభలో ఈ 6 అస్త్రాలు హస్తం పార్టీ సంధించింది. మహిళలు, యువత, రైతులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా హామీలు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలు ఒక్కసారిగా విశ్లేషిస్తే మొదటి పథకం మహాలక్ష్మి. ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. రాష్ట్రమంతటా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మహాలక్ష్మి పథకంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలను మహాలక్ష్మి పథకం బాగా ఆకట్టుకుంటుంది. మహిళా మండలంతా మహాలక్ష్మి ప్రకటించిన కాంగ్రెస్కే తమ సంపూర్ణ మద్దతును అని తేల్చి చెబుతున్నారు. నారీ శక్తి అంతా ఇప్పుడు కదం తొక్కుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు, తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియా గాంధీకి కృతజ్ఞతను చాటుకునేందుకు ఇదే సరైన సమయంగా మహిళా మండలంతా భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని తమ తలరాతను మార్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు మహిళలు. మహాలక్ష్మి which means rupees 2,500 month financial assistance to women. Gas cylinder at rupees 500. Free travel for women in CSRTC buses across the state. ఆరు పథకాల లిస్టులో రెండోది రైతు భరోసా. ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. అలాగే ఏటా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం, వరి పంటకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన రైతు బంధు కంటే మెరుగ్గా ఈ పంట పెట్టుబడి సాయం ఉండటం ఇప్పుడు అన్నదాతలను ఆకట్టుకుంటోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాటలే తప్ప చేతల్లో వ్యవసాయం గురించి కేసీఆర్ సర్కారు చేసిందేమీ లేదన్న భావన రైతులందరిలో ఇప్పుడు వ్యక్తమవుతోంది. రైతు సంఘాలన్నీ బీఆర్ఎస్ పాలనపై గుర్రుగా ఉన్నాయి. ఈ సమయంలోనే 15,000 పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ ప్రకటించడంతో రైతు సంఘాలు, రైతులంతా కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతును పలుకుతున్నాయి. ఏది చెయ్యాలన్నా, ఏం చెయ్యాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నారు. దేశ స్వాతంత్ర్యం తర్వాత దేశ వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు అందించిన కాంగ్రెస్తోనే మళ్ళీ తెలంగాణ వ్యవసాయ పునరుద్ధరణ సాధ్యమవుతుందన్న అన్నదాతలు విశ్వసిస్తున్నారు. అందుకే ఈసారి తిరుగులేని పథకాలు ప్రకటించిన హస్తానికే తమ మద్దతు అన్నది రైతుల మాట. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాల లిస్టులో మూడోది గృహలక్ష్మి. ఈ పథకం కింద ఇళ్లలో
వాడే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తారు. ఇక 4వ పథకం ఇందిరమ్మ ఇల్లు. ఇల్లు లేని పేదలందరకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందిరమ్మ ఇల్లు పథకం తిరుగులేని అస్త్రం. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం అని బీఆర్ఎస్ సర్కారు చెబుతోంది. పోనీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్లుగా కేసీఆర్ సర్కారు ఏమైనా ఇల్లు ఇచ్చుండా అంటే అది నామ మాత్రమే. డబుల్ బెడ్రూమ్ల పథకం, లాటరీ సిస్టమ్ అంటూ హడావిడి తప్ప నిజమైన నిరుపేదలు చాలామంది ఇంకా ఇళ్ల కోసం కాళ్ళరగలని తిరుగుతున్నారు. ఇక ఈ 10 ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇవ్వడంలో బీఆర్ఎస్ సర్కారు ఘోరంగా విఫల్యం చెందింది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ప్రకటనతో రాజకీయ సమీకరణాలే ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చరిత్ర హస్తం పార్టీది. కాబట్టి అందరికీ ఇల్లు ఇవ్వగలిగే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కూడా జనమంతా బలంగా నమ్ముతున్నారు. తమ సొంత ఇంటికలు నెరవేర్చే పార్టీ ఒక్క హస్తం పార్టీ అని స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కాంగ్రెసే గెలవాలన్నది సామాన్యుడి ఆరాటం. హస్తం గెలిస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్న భావన అందరిలో వ్యక్తమవుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి. ఇక కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు పట్టించుకున్న దాఖలాలే లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ ఉద్యమకారులను హక్కున చేర్చుకుని వారికి ఇంటి స్థలం ఇస్తామని చెప్పడం ద్వారా పెద్ద భరోసా ఇచ్చినట్లయింది. అందుకే ఉద్యమకారులంతా ఇప్పుడు జై కాంగ్రెస్, జై సోనియమ్మ అంటున్నారు. ఆరు అస్త్రాల్లో ఇక 5వది యువ వికాసం. విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాలేజీ ఫీజులు, కోచింగ్ ఫీజులు, విదేశీ చదువుల ఫీజులు, విదేశీ ప్రమాణ ఖర్చులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ కొనుగోలు, హాస్టల్ ఫీజులు, ల్యాప్టాప్, పరీక్ష ఫీజులు, పరిశోధనా పరికరాలు, స్కిల్ డెవలప్మెంట్ కోసం కోర్సులు, ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకునేలా హస్తం పార్టీ సాయం ప్రకటించింది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక ఈ యువ వికాసం యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యువతంతా ఇప్పుడు కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతును పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6వ అస్త్రం చేయూత. పెన్షన్దారులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, ఎయిడ్స్, పైలేరియా, డయాలసిస్ రోగులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీనిచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తామన్న ప్రకటన కూడా అన్ని వర్గాల ప్రజలను ఇప్పుడు ఎంతగానో ఆకట్టుకుంటోంది. तेलंगाना स्टेट का सपना, जिसके लिए आपने खून पसीना कुर्बानी दी थी, उस सपने को सोनिया जी ने आपके साथ मिलकर पूरा किया. हमने एक गारंटी पहले दी थी, आपके साथ एक सपना देखा था. अब हम आपको 6 और गारंटी देना चाहते हैं. सबसे पहले इंदिरम्मा इंड्लू घर के कंस्ट्रक्शन के लिए 5 लाख रुपए उन परिवारों को जिनके पास घर नहीं है, और 250 स्क्वायर फुट का घर तेलंगाना के जो मूवमेंट में लोग लड़े थे उनके लिए. तेलंगाना में जो भी लोग हैं, शायद आप टीवी पे इसको देख रहे हो, तेलंगाना में जो भी लोग हैं जिनके पास घर नहीं है, आप अच्छी तरह सुनिए. जैसे ही हमारी सरकार आएगी, आपके सिर के ऊपर एक छत आ जाएगी. और जिन लोगों ने स्टेट के लिए लड़ा, उनको 250 स्क्वायर यार्ड का घर मिलेगा. दूसरा वायदा महालक्ष्मी, जो सोनिया जी ने अनाउंस किया, हर महीने महिलाओं के लिए 2,500 रुपए. नरेंद्र मोदी जी ने 1,000 रुपए का सिलेंडर दिया. हम आपको 500 रुपए का सिलेंडर देने जा रहे हैं.
कर्नाटक की महिलाएं आज कर्नाटक की बसों में मुफ्त में जाती हैं। उन्होंने हमें बताया कि आपने हमारी जिंदगी बदल दी। कांग्रेस पार्टी की सरकार आएगी तो तेलंगाना की महिलाएं मुफ्त में बस में घूमेंगी। राहुल गांधी तोने साध्यम मनमंता। तीसरा वायदा गारंटी गृह ज्योति 200 यूनिट मुफ्त बिजली। चौथा वायदा युवा विकासम 5 लाख रुपए तक कॉलेज के लिए असिस्टेंट युवाओं को। मन राहुल गांधी निगदीसी अडिगे मुनगाडु। कोचिंग फीस के लिए असिस्टेंट। पांचवा वायदा 4000 रुपए मंथली पेंशन हमारे बुजुर्ग लोगों को। राजीव आरोग्यश्री 10 लाख रुपए हेल्थ इंश्योरेंस। और आखिरी वायदा रायतू भरोसा 15,000 रुपए हर एकड़ हमारे किसानों को और 12,000 रुपए लेबरों को। कर्नाटक के चुनाव में नरेंद्र मोदी जी ने भाषण दिया, कहा कि कांग्रेस पार्टी अपने वायदे पूरे नहीं करेंगी। हमने कर्नाटक में गारंटी दी थी 5। जिस दिन हमारी कैबिनेट की स्वेरिंग इन हुई उस दिन हमने ये गारंटी लागू कर दी। इंदिरम्म संक्षेमालु सोनियम्म చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ। మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు। రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే। మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు। తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు మించి 6 పథకాలను కాంగ్రెస్ ప్రకటించింది. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా గ్యారంటీలను సోనియా రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ హామీలన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అన్ని వర్గాల ప్రజల్లోనూ ఇప్పుడు ఒక్కటే మాట వినిపిస్తోంది, ఈసారి కాంగ్రెస్ పార్టీకి రావాలి, హస్తంతోనే తమ బతుకుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయన్న భావన జనంలో ఇప్పుడు స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఈ 6 ప్రజాకర్షణ పథకాలు ప్రకటించిన కాంగ్రెస్కే తమ మద్దతు ఉంటుందని జనం స్పష్టం చేస్తున్నారు. జై కాంగ్రెస్, జై హో సోనియమ్మ అంటూ నినాదం ఇప్పుడు ఇంటింటా వినిపిస్తోంది. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హస్తానికి అనుకూలంగా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి విజయ ఢంకా మోగించి ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. తెలంగాణలో పథకాల ప్రకటనకే పరిమితం కాకుండా కర్ణాటకలో ఏ హామీలు ఇచ్చారో వాటన్నింటినీ అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేతలు మరీ గుర్తు చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కర్ణాటకలో మహిళలు ఇప్పుడు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కర్ణాటకలో మహిళల జీవితాల్లో ఎలా మార్పు తెచ్చారో తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మహిళల జీవితాల్లో మార్పు తెస్తామని భరోసాను అందిస్తున్నారు. ఇలా కర్ణాటకలో ప్రస్తుతం అమలవుతున్న హామీలు గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నంలో ముందున్నారు. మొత్తంగా కర్ణాటక తరహా సక్సెస్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలన్న కృతనిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ బలంగా నిశ్చయించుకుని ఉంది. అక్కడి తరహాలోనే ఇక్కడ కూడా విజయ ఢంకా మోగించేందుకు పగడ్బందీగా ప్రణాళికలతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రజలను తన వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ గ్రాండ్ సక్సెస్ సాధించిందనే మాట బలంగా వినిపిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా కేసీఆర్ నమ్మే ఆ 6 నెంబర్తోనే ఆయన ఢీకొట్టేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. 6ను 6తోనే ఢీకొట్టేందుకు 6 ప్రజాకర్షణ పథకాలు ప్రకటించింది. తద్వారా 6 సెంటిమెంట్ను బలమైన సమాధానం చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ సక్సెస్ సాధించింది.
అటు విశ్లేషకులు కూడా జనం అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తేల్చి చెబుతున్నారు.